పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈటెల రాజేందర్ను, ధర్మపురి అరవింద్ను, రఘునందన్ రావును ఈ ముగ్గురిని కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. నా ప్రధానమైన డిమాండ్ కారణం ఏంటిదనేది 5 నిమిషాల వీడియో. మిత్రులారా, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ ఎన్నికలైనాయి. ఎన్నికలు కాగానే ఒక్కొక్కరి గుణాలు అందరికీ బయటపడతాయి. జనరల్గా మిత్రులారా, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తోని, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తోని కలిసింది. కొన్ని చోట్ల వైస్ చైర్మన్ రావడం కోసం 5 చోట్ల కలిసింది, అందులో నో డౌట్. అట్లనే బీఆర్ఎస్ కాంగ్రెస్లు కూడా కలుసుకున్నాయి. ఇక అందరు సృష్టిళ్ళు ఇది నాకు నచ్చలే మిత్రులారా. అయితే మొత్తం రాష్ట్రం మొత్తం ఒక గైడ్లైన్స్ ఉండే, ఎక్కడ కూడా మన అభ్యర్థులు ఎవరితో కలవద్దు అనేది ఒక గైడ్లైన్స్ ఉండే. కానీ మన రాష్ట్ర నాయకత్వం ఏం చెప్పిందంటే, మీకు అవసరం ఉన్న చోట మద్దతు తెలపండి. ఎవరికన్నా తెలిపితే వైస్ చైర్మన్ అచ్చుడో, లేకపోతే మీ యొక్క రాజకీయ మనుగడ కోసం, అక్కడ మన పార్టీ బలంగా తయారు కావడం కోసం మీరు సొంత నిర్ణయాలు తీసుకోమని పార్టీ చెప్పింది. ఇది ఓరల్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి మిత్రులారా, లిఖితపూర్వకంగా ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యరు. ఇది జరిగింది. అయితే ఏంటంటే, ఇస్నాపూర్ ఉన్నది, ఈ సంగారెడ్డికి సంబంధించి ఇస్నాపూరు పటాన్చేరు నియోజకవర్గం, గూడెం మైపాల్ రెడ్డికి వస్తుంది. ఆయనకు ఒక ఎక్సాఫిషియో ఓటు ఉన్నది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. అక్కడ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది, కాంగ్రెస్ తక్కువ స్థానాలు గెలుచుకున్నది. ఇండిపెండెంట్లు ఒకరు బీఆర్ఎస్కు, 3 ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిర్రు. దీంతో ఏంటంటే అక్కడ టఫ్ ఫైట్ స్టార్ట్ అయింది చైర్మన్ ఎన్నికకు. సో అక్కడ చైర్మన్ రేసులు ఎవరు ఉన్నారా అంటే, నీలం మధు ఎంపీ కాంటెస్ట్ చేసిండు, ఎంపీగా మెదక్ ఎంపీగా కాంటెస్ట్ చేసిండు నీలం మధు. వాళ్ళ సతీమణి ఆడ చైర్పర్సన్ కోసం ఉన్నది. మరి రఘునందన్ రావుకు నీలం మధును సంబంధించిన వాళ్ళను చైర్పర్సన్ కానివ్వద్దు రఘునందన్ రావుకు, అది చాలా ఇంపార్టెంట్. అలాగే రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీ రాజకీయ మనుగడ కోసం అక్కడ మీకు ఏది వీలైతే ఆ విధంగా మూవ్మెంట్ చేసుకోరని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం చెప్పింది. దాంతో ఏం చేసిందంటే, ఎక్సాఫిషియో ఒకటి కావాలి మీరు వేయాలన్నా అని గూడెం మైపాల్ రెడ్డి అడిగిండు. అడిగితే రఘునందన్ రావు పోయిండు, గూడెం మైపాల్ రెడ్డి చెప్పినట్టు బీఆర్ఎస్కు వచ్చింది. తప్పే ఉన్నది మిత్రులారా, ఆడ కాంగ్రెస్ రాలే, బీఆర్ఎస్ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి బద్ధ శత్రువు, అక్కడ కాంగ్రెస్ బద్ధ శత్రువు. కాంగ్రెస్ను రాకుండా చేసిండ్రు, మంచిది పనే కదా. రెండోది, రేపు పొద్దున నీలమ్మది అక్కడ కనుక చైర్పర్సన్ కాంగ్రెస్ అయితే ఈడ రఘునందన్ రావుకు చాలా ఇబ్బంది, భారతీయ జనతా పార్టీకి చాలా ఇబ్బంది మెదక్లో. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఓటెత్తే ఇక దానికి ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, ట్విట్టర్లల్లా రఘునందన్ రావు పైన చర్యలు ఇక కేంద్రం మన జాతీయ పార్టీ రంగం సిద్ధం చేసిందంటాను. మిత్రులారా, కరీంనగర్లో మనం చూసినాం, కరీంనగర్లో బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, బయటికి ఓట్లు వేయకుండా వెళ్ళిపోయింది. ఎందుకు? భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టద్దనే కార్యక్రమంలో. ఇవన్నీ చూసినాం. చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్తో కలిసింది, బీజేపీ కాంగ్రెస్తో కలిసింది చాలా చోట్ల. ఇవన్నీ మనం చూసినాం కదా. మరి ఎందుకు రఘునందన్ రావును సస్పెండ్ చేయాలని చెప్పేసి పెడతారు? మన అసలు శత్రువులు ఎక్కడనో లేరు, మన ముడి చుట్టూరంగానే శత్రువులు ఉన్నారు. మిత్రులారా, మన పార్టీ వాళ్ళకే శత్రువులు. ఈ దరిద్రం పోతేనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇక పోతే ఈటెల రాజేందర్ మీద పోస్టులు, ధర్మపురి అరవింద్ మీద పోస్టులు, ఇక వీళ్ళు 3 పోతే ఏంటంటే మంచిగా ఉంటుంది కావచ్చు పార్టీ. ఏంటిది వెనుకటి పార్టీ? వెనుకడ ఒకటి చెప్పుకునేది మిత్రులారా. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం చూడండి, మన భారత టీం ఎట్లున్నది మిత్రులారా. 2-3 అవుట్ అయినా లాస్ట్కు మిడిల్ ఆర్డర్ వాళ్ళు ఉగదంపుడు చంపుతలేరు, అంటే అంత గట్టికున్నది. ఒకప్పుడు అజారుద్దీన్ టీం ఉండేది. అజారుద్దీన్ టీంలో ఏంటంటే ముందు 2 ఓపెనర్లు అవుట్ అయితే 2వ 3వ వికెట్ నుంచి టబడబడబడ వికెట్లు పడేది, పీకేది. మరి ఏంది వెనుకటి లెక్క అయిదామా? మళ్ళా వెనుకటి లెక్కనే మనమే 3-4 మిగులుదామా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎవరు మరి సర్క్యులేట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో రాయాలి మీరు. మరి నిజంగానే రఘునందన్ రావును, ఈటెల రాజేందర్ను నిజంగా సస్పెండ్ చేయండి, దరిద్రం పోతుంది. మాకు కూడా ఈ వార్తలు కూడా చదువుడు ఉన్నది. ఎందుకంటే వాళ్ళని సస్పెండ్ చేస్తానన్నా సపరేట్గా ఇంకో పార్టీ, కొత్త పార్టీ అన్న పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదో ఈ బీజేపీ అని ఒక దరిద్రం పోతుంది. ఏంటిదండి ఇది? ఇంకెన్ని సంవత్సరాలండి? మీరు చేసే కథలకు మా పిల్లలైనా కూడా ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ. ఒకవైపు సెక్యులర్ వాదం అని, ఒకవైపు కాంగ్రెస్ సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నది. మీరు ఎక్కడ పోయిందిగా? మన పార్టీని మీదనే మనమే కాంప్లైంట్. మన పార్టీని వీక్తే సంతోషం. ఎందుకంటే రఘునందన్ రావు తెలివి కల్లోడు, విద్యావంతుడు. రఘునందన్ రావు వాక్చాతుర్యం ఉన్నది, రఘునందన్ రావుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. రఘునందన్ రావు నిలగొడితే కథ మనకు కాంపిటీటర్ పోతాడు. ధర్మపురి అరవింద్ కూడా సేమ్ స్టోరీ, తెలివి కల్లోడు, బీసీ. మనకు ఎందుకు తలకాయ నొప్పి? పోతో దరిద్రం పోతుంది మనకు. మనం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఈటెల రాజేందర్ కూడా పోతే
బలం పోతుంది ఈటల రాజేందర్ లేకపోతే. అంటే ఎవ్వరు లేకపోతే నేనే ఫస్ట్. ఎందుకంటే మా సార్లు చెప్పేది మిత్రులారా, మేము 10వ తరగతి చదువుకునే టైంలో చెప్పేది ఓ స్టోరీ చెప్పేది ఏంటంటే, అంటే నేనే ఫస్ట్ వచ్చినా ఎవరు ఉండరు, 2-3 ఉంటారు క్లాస్లో, వాడే ఫస్ట్ వస్తాడు. 100 మంది ఉన్నప్పుడు కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోనికి విలువ. 3-4 పట్టుకొని నేనే ఫస్ట్ వచ్చిన అన్నట్టున్నది కథ. ఇది బంధు పెట్టాలి. భారతీయ జనతా పార్టీకి దరిద్రం ఏంటంటే ఇదే, సొంత పార్టీలు ఎక్కడో లేరు శత్రువులు, భారతీయ జనతా పార్టీలనే శత్రువులు ఉన్నారు. ఓపెన్గా చెప్తున్నా, ఇలా 3 కనుక సస్పెండ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 25% ఓట్లు వీకినాయి మున్సిపాలిటీలో. వీళ్ళ 3 సస్పెండ్ చేస్తే ఇక మీకు వచ్చేది 5%, 4% ఓట్లు వస్తాయి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు నరేంద్ర మోడీని చూస్తే తప్పితే మన ముఖాలు చూస్తే దరిద్రానికి ఓట్లు పడే పరిస్థితులు లేవు. జర మారండి. ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసుడు, ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలన్నాడు. ఇప్పటికే రాజాసింగ్ను బీకిరు. ఇజ్జత్ పోతుంది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది మిత్రులారా. రాజాసింగ్ వరంగల్కి వచ్చింది నిన్న రాజాసింగ్ వరంగల్కి వస్తే ఎవరు పోవద్దని సీరియస్ ఇన్స్ట్రక్షన్స్. రాజాసింగ్ ప్రోగ్రాంకి ఎవరు, అరే రాజాసింగ్ వచ్చింది దేనికి? శివాజీ యాత్రకు వచ్చిండు, ఎందుకు పోవద్దు? దేశం కోసం ధర్మం కోసం, ఇది హిందువుల పార్టీ అని మొత్తుకోవడం వాళ్ళు ఎందుకు చెప్పాలి? మరి రాజాసింగ్ యాత్రకు పోద్దా? ఇగో ఈ దరిద్రం పోవాలి. రాజాసింగ్ను మీకిర్రు, ఇలా 3 మీకర్రి. ఇక బీజేపీలో మేము కూడా వార్తలు చదివేది ఏముండదు. ఇక బీజేపీ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో బీజేపీ వస్తుందని ఇట్లా మొత్తం ఇట్లా ఛాతులు ఇప్పించి వార్తలు చదివే పరిస్థితి ఉన్నది మాకు కూడా. మిత్రులారా, ఎవరు గట్టిగా వాళ్ళని టార్గెట్ ఇదే పార్టీలో చేస్తూ ఉన్నారు, గమనించండి. మరి ఎవరు టార్గెట్ చేస్తారు? ఎవరి స్వార్థం కోసం ఈ 3 టార్గెట్ చేసిర్రు? ఒక్కసారి కామెంట్ బాక్స్లో రాయండి. రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచించాలి, జాతీయ నాయకత్వం కూడా ఆలోచించాలి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకోవాలి, నివేదికలు తెప్పించుకోవాలి. ఇక్కడ తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎందుకు మొన్నటిసారి అధికారంలో రాలే, తెలంగాణలో అధికారంలో రావడానికి ఎవరు అడ్డుపులేస్తారు? ఇంకా రాజయ్య యాదవ్ అని ఒక మాట మాట్లాడింది మిత్రులారా. రాజయ్య యాదవ్ అని పెద్ద మనిషి, గతంలో బీజేపీలో ఉండే, తర్వాత బీఆర్ఎస్లో వేయండు, మొన్న బీజేపీలోకి వచ్చిండు. చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద వయసు ఉంటుంది, పెద్ద మనిషి. ఆయన మాట్లాడుకుంటూ మాట చెప్పిండు. ఇప్పుడు ఒకప్పుడు మన సిద్ధాంతం ఏంటంటే గెలవాలని ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన పార్టీలో ఎవరు గెలవద్దు, మనమే గెలవాలి. ఎందుకంటే ఎవరైనా గెలిస్తే మన ప్రియారిటీ ఉండదు కదా. ఇది చాలా నియోజకవర్గాలలో చూసిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏంటంటే, మంచి వాక్చాతుర్యం ఉండి చదువుకున్నాడు వాడు కొంచెం ముందుకు పోతాడంటే వాడిని ఎట్లా పక్కా తప్పియాలి, వాడిని కాలు పట్టుకొని గయ్య ఎట్లా గుంజాలని చూస్తారు మిత్రులారా. ఈ దరిద్రం పోతేనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. యూనిటీ లేదు, సమన్వయపరిచేటోళ్ళు లేరు. జాతీయ నాయకత్వం రాష్ట్రం మీద దృష్టి పెడతలేదు. రాష్ట్ర నాయకత్వం ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే కథం, మా పదవులు జాగ్రత్తగా ఉంటుంది, ఆలు క్లోజ్. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మున్సిపాలిటీలో ఏం జరిగింది? మున్సిపాలిటీలో మనం విజయం సాధించినామా? 25% ఓట్లు పీకినాయి మనవి. ఇదేనా మనం భారతీయ జనతా పార్టీకి ఇచ్చే గౌరవం? ఇదేనా మనం భారతీయ జనతా పార్టీకి చేసే సేవ? ఇదేనా మనం దేశం కోసం ధర్మం కోసం మనం చేసేది? ఇదేనా? రఘునందన్ రావు సస్పెండ్ చేయాలి, ఈటల రాజేందర్ సస్పెండ్ చేయాలి, ధర్మపురి అరవింద్ సస్పెండ్ చేయాలి. పీక్తుంది పార్టీ, ఉన్నది పీక్తుంది. ఇప్పటికే దరిద్రంగా ఉన్నది మిత్రులారా. వార్తలు చదవడానికి కూడా కనీసం విలువ లేకుండా అయిపోయింది. రైట్ వింగ్ ఛానల్స్ బొచ్చడి ఛానల్స్ ఉన్నాయి మిత్రులారా, సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఉపయోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. మనకు వేరే ఛానల్స్ కావాలి, వేరే పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్ కావాలి. ఇక్కడ పక్కకుండా మనోడు మనకు గుర్తురాడు, ఖచ్చితంగా అనుభవిస్తారు. మూల్యం చెల్లించుకోక తప్పదు, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళు స్వార్థపరులకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అలాగే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి ఇటువంటి వాళ్ళకు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి యొక్క వీడియోను 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.